అదో గజిబిజి ముంబై నగరం. పొద్దునే లేస్తే ఉరుకులు పరుగులు. పక్కింట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి జీవిత పోరాటం వారిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంటి తలుపు వెనకాల ఓ మనిషి ఉండిపోయాడు. కనీసం వెలుతురు ఎలా ఉంటుందో కూడా అతను 3 ఏళ్లుగా చూడకపోతే అసలు ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అనేది ఇరుగు పొరుగు ఇళ్లవారికి తెలియదు. కానీ రోజురోజుకి ఆ ఇంటి నుంచి వస్తున్న విపరీతమైన దుర్గంధాన్ని వారు భరించలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి తలుపులు తెరిచారు. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీలోకి ఎంత వాల్సిందే. నవి ముంబైలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఏకంగా 3 ఏళ్ల పాటు ఓ టెకీ తనను తాను ఇంట్లో నిర్బంధించుకున్నాడు. ఒక్కసారి కూడా ఇంటి తలుపు తెరుచుకుని బయటికి రాలేదు. ఇక తనకు ఆకలేసినప్పుడు మాత్రం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవాడు. ఆ ఇంట్లోనే ఆ చెత్తను పడేసేవాడు. ఏ రోజు కూడా ఇల్లు శుభ్రం చేయకపోవడంతో ఇల్లు చెత్త కుప్పలా మారి ఇంటి నుంచి భయంకరమైన దుర్గంధం వచ్చేది. దీంతో ఇంటి ఇరుగు పొరుగు వాళ్లు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టగా లోపల్నుంచి వచ్చిన మనిషిని చూసి వాళ్లు షాక్ అయ్యారు. పెద్ద గడ్డం, పెరిగిపోయిన జుట్టు, మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు ఆ వ్యక్తి. ఇక లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మరింత షాక్ అయ్యారు. ఇంటి నిండా చెత్త పేరుకుపోయి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎక్కడ పడితే ఎక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ప్యాకెట్లు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు కనిపించాయి. ఇక ఆ వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళితే అతని పేరు అనూప్ కుమార్ నాయర్. గతంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంటికి పరిమితమయ్యాడు. అయితే అనూప్ గత 3 ఏళ్ల నుంచి ఇంటి నుంచి బయటికి రాలేదు. జూయినగర్ ఇంట్లోనే తనను తాను బందీ చేసుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ చేసుకున్నాడు. ఎవ్వరికి ఫోన్ చేసేవాడు కాదు, ఎవ్వరిని ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఆకలి వేసినప్పుడు మాత్రం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవాడు. ఒంటరిగా ఆ ఇంట్లో ఏం చేసేవాడో ఎవరికి తెలియదు. కానీ బయటకు మాత్రం వచ్చేవాడు కాదు. 3 ఏళ్ల పాటు ఇంటిని శుభ్రం చేయకపోవడంతో అది డంప్ యార్డ్లా మారిపోయింది. ఇక అనూప్ ఆ విధంగా అవ్వడానికి డిప్రెషనే కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం అనూప్ సోదరుడు చనిపోయాడు. అప్పటి నుంచి అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోనే విపరీతమైన డిప్రెషన్ కారణంగా ఇంటికి పరిమితమయ్యాడని తెలుస్తోంది. దీంతో పిచ్చోడిలా ఉన్న అనూప్ను జుట్టు, గడ్డం తీయించి స్నానం చేయించారు పోలీసులు. ఇల్లు డంప్ యార్డ్లో ఉండటంతో అతన్ని మరో చోటుకు తరలించారు.